శ్రీనివాసారెడ్డి అనే ఒక వ్యక్తి చంద్రబాబు ముందలే, లోకేష్ ముందలే ఆ మాట అన్నారు. బట్ ఒకవేళ అదే జరిగితే ఏపీ పరిస్థితి ఏంటన్నా, ఎలా ఉంటుంది? ఆ పర్టికులర్ స్టేట్మెంట్ నేను కూడా చూసినాను. అది మనం కొంచెం లైట్ చేసుకోవాల్సిన సిచ్యువేషనే. ఒకవేళ చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి ఉంటే బాగుంటుండే. దానికి రియాక్ట్ అవ్వలేదు కాబట్టి ఇవంతా ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ తగ్గే ఆల్రెడీ డిప్యూటీ సీఎం తీసుకున్నాడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పొజిషన్ అటు ఇటు అయిందంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అన్న. ఎలా ఇంకొకటి విషయానికి వస్తానా, కళ్యాణ్ గారిని కిందికి లాగాలని చాలా మంది అనుకుంటారని తెలుస్తుంది. బట్ ఎలా చూడొచ్చు, కిందికి లాగితే పరిస్థితి ఏంటి అని ఒకటే సింపుల్. ఎవరైతే పవన్ కళ్యాణ్ కిందికి లాగుదామని చూస్తున్నారో వాళ్ళే దిగుతారు కిందికి. పవన్ కళ్యాణ్ అసలు అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ని అడ్డం ఆపే అంత పొజిషన్ ఎవరికి లేదు స్టేట్లో. అన్న, కళ్యాణ్ గారు స్ట్రిక్ట్గా ఉన్నందుకే ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టే వేరే వాళ్ళైనా టచ్ చేయలేకపోతున్నారు. ఒకవేళ ఈ డిప్యూటీ సీఎం లోకేష్కి ఇచ్చడము, లేకపోతే సీఎంని అది అంతా చేయడం అసలు అవసరం లేదు. ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చేయాల్సిన పనులు కరెక్ట్గా చేయాలి. ఈ పొజిషన్స్ ఆల్రెడీ అయిపోయినాయి. డిప్యూటీ సీఎం ఎవరు, సీఎం ఎవరు అనేది అయిపోయింది. ఇప్పుడు చేయాల్సిన పని ఏంది గవర్నమెంట్ అంటే ప్రజలకు చేయాల్సింది ఉంది. వేరే పనులపైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. అన్న, హార్ట్ఫుల్గా చెప్పండి, కళ్యాణ్ గారి పాలన మీకు నచ్చిందా నచ్చలేదా? సార్ నిజంగా బాగుంది. ఎస్. నమస్కారం అండి. మేడం, పవన్ కళ్యాణ్ గారిని కిందికి లాగడానికి వాళ్ళ పార్టీలోనే వ్యక్తులు కొంతమంది టీడీపీ వాళ్ళు అనుకుంటున్నారు కదా, మనం ఏ విధంగా చూడొచ్చు దాన్ని? వాళ్ళు బట్టి వాళ్ళ విధంగా ఆయన ఎక్కడ పైకి వస్తాడని కిందికి తాగడానికి వాళ్ళు మాట్లాడే పొజిషన్ అలా ఉంటుందన్నమాట. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పవారు. అలాగే వాళ్ళ ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు తనకి. ఆ సార్ చాలా మంచివారు. ఎవరికైనా హెల్ప్ చేయడంలో కూడా ముందుకు వస్తారు. పార్టీలో ఆ సార్ ఉండడం చాలా మంచిది. చంద్రబాబు ఉన్న ఒక మీటింగ్లో శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా అధ్యక్షుడు ఆయన, అదే డిప్యూటీ సీఎం లోకేష్ గారిని చేద్దామని అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకొని? అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నా. సార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అంటే ఎంతో కష్టపడ్డారు మేడం. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా పోరాడారు వాళ్ళ కోసం. ఇలా వీళ్ళు చేయడం కరెక్టే అంటారా? అలా వాళ్ళు చేయడం కరెక్ట్ అని ఎవరిని బట్టి చూస్తే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కాకపోతే నాకేస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే గ్రేట్ అని అనుకుంటున్నాను. అంటే టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది కళ్యాణ్ గారి కిందికి లాగాలని చూస్తున్నారు అనుకోవచ్చు అన్న? అవును, అదైతే నిజమే అన్న. అది తప్పకుండా అన్న. ఎందుకంటే ఇప్పుడు పవన్ సార్ది ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆల్రెడీ లెవెల్ పెరుగుతుంది. ఏ విషయం అంటే ఆయన మంచితనంగా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి ఆయన తొక్కేద్దామని చెప్పి టీడీపీ వాళ్ళే అనదొక్కాలని చెప్పి మాత్రం చూస్తున్నారు. ఇది మాత్రం పక్క నిజం అన్న. అవుతుందా అంటే కళ్యాణ్ గారిని కిందికి లాగడం అవుతుందా వాళ్ళ వల్ల? కాదు, బట్ ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఉన్న మాత్రం టాక్ మాత్రం ఇదే అన్న. అంటే మధ్య తరగతి అయినా బయట అయినా సరే జరిగేది మాత్రం ఇదే అన్న. ఓకే. కానీ ఇంకొక విషయానికి వస్తే అన్న, మనం చూస్తున్నాం కళ్యాణ్ గారు స్ట్రిక్ట్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటివి జరుగుతున్నాయా అని కూడా అంటున్నారు. అవును, నిజమే అన్న. ఎందుకంటే ఇప్పుడు ఒకటి మంచితనం చేసే శత్రువులు ఎక్కువ పెరుగుతారు. అది మాత్రం నిజం. సో దానివల్ల ఏంటంటే కళ్యాణ్ బాబాకి ఏంటంటే ఎక్కువ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కాదు కదా, జనాలు కూడా ఎక్కువ పెరుగుతుంది, ఆదరణ అయితే ఎక్కువ ఉంది. సో దానివల్ల ఏంటంటే టీడీపీ అని కాదు, వైసీపీ ప్రభుత్వం కూడా ఈయన మీద బురద జల్లాన్ని ప్రభుత్వం మాత్రం చేస్తున్న వ్యక్తిత్వం. ఒకవేళ కళ్యాణ్ గారిని పక్కకు పక్కన తప్పించాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి ఏపీ పాలిటిక్స్? ఏముందన్న, ఇప్పుడు అంటే నాకు రాజకీయ పరంగా అనుభవం లేదు. బట్ ఏంటంటే యాజ్ ఏ కళ్యాణ్ బాబాయిగా ఫ్యాన్గా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్తున్నా, అది ఇక తారుమారు అవుతుంది అన్న. రాజకీయ పరంగా అయితే తారుమారు. ఎందుకంటే మా కుటుంబం ఎందుకు పెట్టిండన్న అంటే జనాలకు మంచి సేవ చేయాలనే ఉద్యోగంతో జనాలకు అది చేసిండు. లేదు అంటే ఆయన సపరేట్ పార్టీ ఆల్రెడీ జనసేన ఉంది. సో దాన్ని ఏంటంటే దాన్ని కంటిన్యూ చేయాలంటే పెద్ద విషయం ఏం కాదు. అంటే చంద్రబాబు మంచి వ్యక్తి, ఆయనతో వస్తే కొంచెం బాగుంటుంది అనే ఆలోచన మీద మా కుటుంబం పెట్టి జనాలకు మంచి సేవ చేయాలనే ఆలోచన ఉంది తప్ప కానీ వేరే ఉద్దేశం అయితే కాదు. ఫ్యాన్స్ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు ఆ విషయంలో. అవును, ఏం చెప్పొచ్చు అన్న దానికి? అన్న, ఫ్యాన్స్ అని ఎందుకు డిసప్పాయింట్ అయ్యారంటే ఆయన ఒక జనాలకు ఏదో మంచి మెసేజ్ చేయాలి, జనాలకు మంచి చేయాలనే ఆ తాటితోటే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే వేరే వైసీపీ అయినా మన చంద్రబాబు టీడీపీ అయినా ఆయన అంచు దొక్కాలని మాత్రం అయితే చూస్తున్నారన్న. అది